Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. This Sunday, N56 arithmetic part grand test explanation is the largest sphere is melted to form a cone. The height and radius of the cone are equal to the radius of the sphere. One of the cone is melted to form a small sphere. What is the ratio between the total surface area of the smaller sphere and larger sphere? Yes, sir. అతిపెద్ద గోళాన్ని కరిగించి శంకువుగా ఏర్పరుస్తారు. శంకువు ఎత్తు మరియు వ్యాసార్థము గోళం వ్యాసార్థానికి సమానం. ఎస్, శంకువులలో ఒకదాన్ని మళ్ళీ కరిగించి చిన్న గోళాన్ని ఏర్పరుస్తారు. చిన్న గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం పెద్ద గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యాల మధ్య నిష్పత్తి. ఓకేమ్మా. ఎస్, లార్జెస్ట్ స్పియర్ ఈజ్ మెల్టెడ్ టు ఫార్మ్ ఏ కోన్. గోళాన్ని కరిగించి శంకువుగా ఏర్పరిచారంటే వాటి యొక్క రెండింటి యొక్క సంపూర్ణతల వైశాలు ఎలా ఉంటాయమ్మా? సమానంగా ఉంటాయి. వాటి యొక్క వాల్యూమ్స్ ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి ఘనపరిమాణాలు. కానీ ఇక్కడ హైట్ అండ్ రేడియస్ ఆఫ్ ది కోన్ ఆర్ ఈక్వల్ టు ది రేడియస్ ఆఫ్ ది స్పియర్. అంటే ఒక పెద్ద గోళం యొక్క ఏంటమ్మా మనకి వ్యాసార్థం ఆర్ అనేది ఏమనుకుంటాం మనం ఇక్కడ? R1 అనుకోండి. పెద్ద గోళం యొక్క వ్యాసార్థం R1. ఈ గోళం యొక్క వ్యాసార్థం దేనికి సమానంగా ఉంటుందన్నాడు మనకి? ద హైట్ అండ్ రేడియస్ ఆఫ్ ది కోన్ ఆర్ ఈక్వల్ టు ది రేడియస్ ఆఫ్ ది స్పియర్. అంటే మళ్ళీ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? ఒక కోన్ తీసుకుంటున్నాము. ఎస్, ఈ కోన్ యొక్క రేడియస్ నెక్స్ట్ ఏంటమ్మా హైట్ అనేటివి దేనికి సమానంగా ఉన్నాయన్నాడు మనకి? ఎస్, గోళం యొక్క వ్యాసార్థానికి సమానంగా ఉన్నాయి అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి? ఆర్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమవుతుంది? హెచ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి? R1 అవుతుంది. ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? R1. హెచ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? R1. అప్పుడు కోన్ యొక్క ఏంటమ్మా మనకి? కోన్ యొక్క ఘనపరిమాణము ఎస్, శంకువు యొక్క ఘనపరిమాణం అంటే ఎలా రాస్తాం మనం ఇక్కడ? 1/3 5r² h. 1/3 5r² h. బట్ ఆర్ అంటే ఎంత రాసుకోవచ్చు? H1. హెచ్ అంటే కూడా ఎంత రాసుకోవచ్చు అమ్మా? సో హెచ్ అంటే కూడా ఎంత? R1. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి? 1/3 5r1². హెచ్ అంటే కూడా ఏమవుతుందమ్మా? R1. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇది 1/3 5r1³. ఇది మనకి క్లియర్. ఎస్, నెక్స్ట్ ఏమన్నాడమ్మా మనకి? శంకువులో ఒకదాన్ని మళ్ళీ కరిగించి చిన్న గోళాన్ని ఏర్పరుస్తారు అన్నాడు. శంకువులో ఒకదాన్ని మళ్ళీ కరిగించాడు. ఇదేంటమ్మా? లార్జెస్ట్ సర్కిల్. ఇంకొక స్మాలెస్ట్ సర్కిల్ యొక్క వ్యాసార్థం ఏమనుకుంటాం మనం ఇక్కడ? R2 అనుకోండి అమ్మా. R2 అనుకోండి. అంటే శంకువులో ఒకదాన్ని కరిగించి మళ్ళీ ఒక గోళాన్ని ఏర్పరుస్తున్నారు. శంకువులో ఒకదాన్ని కరిగించి ఒక గోళాన్ని ఏర్పరిచారంటే అప్పుడు శంకువు ఏంటమ్మా? గోళం అంటే స్పియర్ యొక్క ఏంటమ్మా మనకి? స్పియర్ నెక్స్ట్ ఏంటమ్మా? స్మాల్ శంకు యొక్క వాల్యూమ్స్ రెండు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. దీని యొక్క గోళం యొక్క ఘనపరిమాణం ఏం రాయొచ్చమ్మా మనకి? 4/3 ఏంటమ్మా మనకి? 5r1. సో 4/3 5r³. కానీ మనము R ఈక్వల్ టు ఎంత రాసుకుంటున్నాం ఇక్కడ? గోళం యొక్క వ్యాసార్థం ఏంటమ్మా? R2 కాబట్టి 4/3 5r2³. అదే శంకు యొక్క ఘనపరిమాణం అంటే ఏం రాసాం మనం ఇక్కడ? 1/3 5 ఏంటమ్మా మనకి? r1³. ఇది మనకి. ఎస్, ఇప్పుడు 3 ఏమవుతుందమ్మా మనకి? క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఎస్, ఓకే. నెక్స్ట్ ఏమవుతుందమ్మా? 5 కూడా ఏమవుతుందమ్మా మనకు? క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ r2³ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే? r2³ ఈక్వల్ టు సో ఏమవుతుందన్నమాట? డైరెక్ట్ రాస్తుందమ్మా r2³ ఈక్వల్ టు r1³ అంటే ఏమవుతుందమ్మా? డైరెక్ట్ ఏమవుతుంది మనకి? ఇది R1 అవుతుంది. ఎస్, ఇక్కడ ఏమవుతుందా? 4 పవర్ ఆఫ్ ఏమవుతుందమ్మా? 1/3 అవుతుంది. ఎస్, r2³ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? r1³ డివైడెడ్ బై 4. బట్ r2 ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ ఏమవుతుందమ్మా మనకి? 1/3. ఇక్కడ 3 ఏమవుతుందమ్మా? క్యాన్సల్ 4 పవర్ ఆఫ్ 1/3. ఇది మనకి. బట్ మనకు అడిగింది ఏంటమ్మా మనకి? చిన్న గోళము సంపూర్ణతల వైశాల్యం పెద్ద గోళము సంపూర్ణతల వైశాల్యాల మధ్య నిష్పత్తి అన్నాడు. ఎస్, గోళము పెద్ద గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం. పెద్ద గోళం అంటే వ్యాసార్థం ఏంటమ్మా? R1 కదా. అంటే అప్పుడు ఏం రాయొచ్చు మనకి? 4 5r1² బై 4 5r2². ఇది మనకి వీటి యొక్క నిష్పత్తి అడిగాడు. గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఏంటమ్మా? 4 5r1² 4 5r2². 4 5 ఏమవుతుందమ్మా? క్యాన్సిల్ అవుతుంది కదా. ఎస్, ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి? r1² అంటే r1² డివైడెడ్ బై R2 ఈక్వల్ ఏమవుతుందమ్మా మనకి? r1² బై
4 పవర్ ఆఫ్ ఇదెంతమో 4 1/3 స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా మళ్ళీ అగైన్ 2 అవుతుంది. ఇది మనకి. బట్ ఇక్కడ r1 స్క్వేర్ ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా మనకు రివర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంత 1 బై అంటే ఏమవుతుందమ్మా రివర్స్ అవుతుంది కదా. రివర్స్ అంటే ఎలా రాయొచ్చు మనకి 4 పవర్ ఆఫ్ 1/3 పవర్ ఆఫ్ 2 అంటే ఏమవుతుందమ్మా 4 పవర్ ఆఫ్ 2/3 ఇస్టు 1 అంటే ఏమవుతుందమ్మా ఇస్టు 1 రాసుకోవచ్చు. ఇప్పుడు ఆప్షన్ లేదని ఉంటే ట్రై చేద్దాం. ఏది లేదు కదా మనకి. దీన్ని ఎలా రాయొచ్చు మమ్మల్ని ఇక్కడ 4 ఏం రాయొచ్చు 2 స్క్వేర్ పవర్ ఆఫ్ ఎంతమ్మా 2/3 నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా ఇస్టు 1 అవుతుంది. ఎస్ ఇస్టు 1 అంటే 2 స్క్వేర్ పవర్ ఆఫ్ 2/3 అంటే ఏమవుతుందమ్మా మనకి ఇది ఏ పవర్ ఆఫ్ m ఇంటూ హోల్ పవర్ ఆఫ్ n అంటే 2 పవర్ ఆఫ్ ఏమవుతుంది 4/3 ఇస్టు ఎంతమ్మా 1 అవుతుంది. అంటే పెద్ద గోళము మరియు చిన్న గోళం సంపూర్ణతల వైశాల్య మధ్య నిష్పత్తి ఎంతమ్మా 2 4/3 ఇస్టు 1 అవుతుంది. సో ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ ఏమవుతుందమ్మా మనకి 1 బై అంటే అప్పుడు ఏమవుతుంది మనకి ఇది సో 1 బై అంటే ఏమవుతుందమ్మా మనకి 2 పవర్ ఆఫ్ అంటే 2 4/3 ఇస్టు 1 అవుతుందమ్మా మనకి. ఎస్ 2 4/3 1 ఇస్టు అంటే ఏమవుతుందమ్మా మనకి దట్ ఈస్ ద ఆన్సర్ 1:2 పవర్ ఆఫ్ 4/3 అన్న 2 4/3 ఇస్టు 1 ఇక్కడ రేషియో చేంజ్ అవుతుంది. ఓకే మా. సో వాట్ దట్ ఆన్సర్ 1:2 పవర్ ఆఫ్ 4/3. ఎస్ ఏ సిలిండర్ of diameter 2 meters, height is 3.5 meters, filled with rainwater from a rooftop of dimensions 22 meters 20 meters. What is the rainfall in centimeters? 2 మీటర్ల వ్యాసము మరియు 3 మీటర్ల ఎత్తు ఉన్న సిలిండర్ ను 22 మీటర్స్ ఇంటూ 20 మీటర్స్ కొలతలు కలిగిన పైకప్పు నుండి వర్షం నీటితో నింపుతారు. పైకప్పును వర్షం నీటితో నింపుతారు. వర్షపాతము సెంటీమీటర్లో ఎంత? బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి సిలిండర్. దీని యొక్క సిలిండర్ని మనకేంటమ్మా ఒక క్యూబాయిడ్ ఏంటమ్మా ఒక క్యూబాయిడ్ ఈ క్యూబాయిడ్ మనకి ఇది. ఈ సిలిండర్తో దీని యొక్క రూఫ్ని ఏం చేస్తున్నారమ్మా వాటర్తో ఫిల్ చేస్తున్నారు. అదే కదా మనకి వర్షం నీటితో ఫిల్ చేస్తున్నాడు. అప్పుడు వర్షపాతం ఎన్ని సెంటీమీటర్లు? వర్షపాతం అంటే ఏమవుతుందమ్మా మనకి ఆల్రెడీ ఏంటి ఇది లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు. అంటే మనకి వర్షపాతం హైట్ అంటే అప్పుడు ఏం చేయాలి మనకి దీని యొక్క మనకి ఏంటమ్మా హైట్ అంటే హెచ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ సిలిండర్ యొక్క ఘనపరిమాణము దీని యొక్క ఘనపరిమాణం రెండు ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి. దీని యొక్క ఘనపరిమాణం సిలిండర్ యొక్క ఘనపరిమాణం అంటే ఏంటమ్మా మనకి 5r² హెచ్ 5r² హెచ్ ఈక్వల్ టు సో ఇదేంటమ్మా క్యూబాయిడ్ యొక్క ఘనపరిమాణం అంటే ఏమవుతుందమ్మా LBH. ఇది మనకి 5 అంటే ఎంతమ్మా మనకి 22/7 ఇంటూ ఆర్. బట్ ఇక్కడ ఏంటమ్మా 2 మీటర్ల డయామీటర్ ఇదేంటమ్మా 2 మీటర్స్ ఇది డయామీటర్ అమ్మా మనకి 2 మీటర్స్ డయామీటర్ ఏంటమ్మా 2 మీటర్స్. మనకు కావాల్సిన ఏంటమ్మా రేడియస్ అంటే ఏమవుతుందమ్మా మనకి హాఫ్ కదా మనకి హాఫ్ అంటే ఎంత వస్తుందమ్మా 1 స్క్వేర్ అంటే ఎంతమ్మా 1 అవుతుంది. హెచ్ అంటే ఎంతమ్మా మనకు 3.5 అంటే ఎంతమ్మా మనకి 35/10 రాస్తామా డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే 35/10. బట్ ఇప్పుడు లెంత్ బ్రెడ్త్ ఎలా ఇచ్చాడమ్మా మనకి సో 22 నెక్స్ట్ ఎంతమ్మా మనకి 20 మీటర్స్. మనకు కావాల్సింది ఏంటమ్మా హైట్. వర్షపాతం అనేది ఎన్ని సెంటీమీటర్ ఉంటే దాని యొక్క హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ ఇప్పుడు క్యాన్సిల్ చేయండి మనకి ఇక్కడ. ఎస్ వాట్ ఇస్ దట్ సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూద్దాం మనం. ఎస్ ఓకేమ్మా 7లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 5 టైమ్స్ పోతుంది కదా. ఎస్ 22 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. 5లో ఎంతమ్మా మనకు 2 అంటే 2 × 20 అంటే ఎంతమ్మా 40H అంటే 40H ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 1 అవుతే దేని హెచ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1/40 ఏంటమ్మా మనకు మీటర్స్. ఇది మొత్తం మీటర్లోనే ఉంది కానీ మనకు కావాల్సిన సెంటీమీటర్లో అడిగాడు. ఎస్ 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్ అంటే 1/40 ఇంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 100. ఎస్ 0 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. ఎస్ 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 2 టైమ్స్ 2లో ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. ఎస్ 5/2 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 2.5 సెంటీమీటర్స్ అంటే ఆ వర్షపాతం ఎన్ని సెంటీమీటర్లు ఉంటే అంటే దట్ ఈస్ మీన్స్ ఎత్తు ఎంత ఉంటుందమ్మా మనకి 2.5 సెంటీమీటర్స్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 2.5 సెంటీమీటర్స్. If a maximum cone is melted to form a cube of side 7 centimeters, what is the volume of the cone? 7 సెంటీమీటర్ల వైపు ఉన్న క్యూబ్ నుండి గరిష్ట శంకువును కరిగించినట్లయితే శంకు యొక్క ఘనపరిమాణం ఎంత? ఎస్ క్యూబ్ 7 సెంటీమీటర్ల క్యూబ్ నుండి గరిష్ట శంకువును కరిగించారు.
అంటే అప్పుడు ఏమవుతుందమ్మా, ఒక క్యూబ్ నుండి శంకువును కరిగించాము అంటే క్యూబ్ యొక్క సైడ్ అనేది శంకువుకు దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, మనకి డయామీటర్కి ఈక్వల్ అవుతుంది. ఆ డయామీటర్ ఎంతమ్మా, మనకు 7 అవుతుంది. 7. మళ్ళీ వాటి యొక్క హైట్ ఏమవుతుందంటే ఏంటమ్మా, మనకు క్యూబ్ యొక్క సైడ్ ఏమవుతుంది, మనకు హైట్కి ఈక్వల్ అవుతుంది. ఆ హైట్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 7. ఓకేమ్మా, ఒక క్యూబ్ నుండి శంకువుకు కన్వర్ట్ చేస్తున్నాను. ఆ క్యూబ్ యొక్క సైడ్ దేనికి ఈక్వల్ అవుతుంది, డయామీటర్. హైట్ ఎంతమ్మా, మళ్ళీ సేమ్ సైడ్కి ఎంతమ్మా, 7 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా, శంకు యొక్క ఘనపరిమాణం. శంకు యొక్క ఘనపరిమాణం ఏంటమ్మా, మనకి 1/3 ఏంటమ్మా, మనకి 5r² ఇంటూ హెచ్. మనకు ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసు. 1/3 ఏరియా ఇంటూ హైట్. ఏరియా అంటే ఏంటమ్మా, బేస్ ఏరియా 5r² ఇంటూ హెచ్. 1/3 5 మీన్స్ ఎంతమ్మా, మనకి 22/7. ఆర్ కావాలి. ఇదేంటమ్మా, డయామీటర్. ఆర్ ఈక్వల్ టు ఏంటమ్మా, మనకి 2r ఈక్వల్ టు డి. దెన్ ఆర్ ఈక్వల్ టు d/2 అంటే ఎంతమ్మా, 7/2. what is that, 7/2 ఇంటే ఎంతమ్మా, 7/2 ఇంటే ఎంతమ్మా, అగైన్ 7. ఇది మనకి క్లియర్. 7 ఏమవుతుందమ్మా, క్యాన్సల్ అవుతుంది కదా. 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, 11 టైమ్స్ పోతుంది. 7 ఎంతమ్మా, 49. ఇది 11 9 ఎంతమ్మా, 99. 11 4 ఎంతమ్మా, 54. 11 4 ఎంతమ్మా, 44. 44 ఒక 9 అంటే ఎంతమ్మా, మనకి 53. 3 2 ఎంతమ్మా, 6. ఇది క్యాన్సల్ చేయాలి. 6లో ఎన్ని టైమ్స్ పోతుంది, 6 8 ఎంతమ్మా, 48. 48 అంటే వడ్ ద రిమైండర్ అమ్మా, మనకి 5 ఉంటుంది. 59 అంటే 6 9 ఎంతమ్మా, మనకు 54. 54 అంటే మళ్ళీ ఎంత ఉంటుందమ్మా, 5 ఉంటుంది. 5 అంటే 0.0 అంటే 6 8 ఎంతమ్మా, 48. అంటే అప్రాక్సిమేట్లీ ఎంతమ్మా, మనకి 89.8 సెంటీమీటర్ క్యూబ్డ్ అవుతుంది. సో వడ్ దట్ ఆన్సర్, 89.8 సెంటీమీటర్ క్యూబ్. A cylindrical drum 35 decameters into 25 decameters dm filled with kerosene. How much kerosene is required to fill a tin cylinder of dimensions 25 centimeters into 22 centimeters into 35 centimeters? Okay ma, 35 డెకామీటర్స్ వ్యాసము, 24 డెకామీటర్స్ వ్యాసం కలిగిన స్తూపాకారపు డ్రమ్మును కిరోసిన్తో నింపుతారు. 25 సెంటీమీటర్స్ ఇంటూ 22 సెంటీమీటర్స్ ఇంటూ 32 సెంటీమీటర్స్ కొలతలు కలిగిన టిన్ సిలిండర్ను నింపడానికి ఎంత కిరోసిన్ అవసరం అవుతుంది అన్నాడు. సో ఏమన్నాడు మనకి, ఏ సిలిండర్ డ్రమ్ ఆఫ్ డైమెన్షన్స్ 35 డెకామీటర్స్ 25 డెకామీటర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ ఏ కిరోసిన్. How much kerosene is required to fill in a cylinder of dimensions? Okay ma, cylinder of ఇక్కడ ఏంటమ్మా, మనకు ఇక్కడ ఇచ్చింది మనకి సిలిండర్ అయినా మళ్ళీ అగైన్ సిలిండర్ కాదు మనకి, ఇది ఏంటి, సో ఏంటో హౌ మచ్ కిరోసిన్ రిక్వైర్డ్ టు ఫిల్ ఏ, ఇది ఏంటమ్మా, ఇక్కడ లెంత్ బ్రెడ్త్ హైట్ అంటే టు ఫిల్ ఏ ఏంటమ్మా, మనకు సిలిండరికల్ కాదు, మనకి క్యూబికల్. ఇది క్యూబికల్ ఉంటుందమ్మా మనకి, ఎందుకంటే లెంత్ బ్రెడ్త్ హైట్ ఇచ్చాడు కాబట్టి. అంటే ఇప్పుడు ఏంటమ్మా, మనకి 34 డెకామీటర్స్ 24 డెకామీటర్స్ వ్యాసార్థం కలిగిన స్తూపాకార డ్రమ్మును కిరోసిన్తో నింపుతారు. అప్పుడు మనకి 25 సెంటీమీటర్స్ 22 సెంటీమీటర్స్ 32 సెంటీమీటర్స్ కొలత కలిగిన టిన్నును సిలిండర్ నింపడానికి ఎంత కిరోసిన్ అవుతుంది అన్నాడు. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా, మనకి స్తూపాకారం అన్నాడు. స్తూపాకారం అంటే ఏంటమ్మా, సిలిండర్ ఘనపరిమాణం అంటే ఏంటమ్మా, 5r²h. ఇది మనకి దీన్ని దేంతో ఫిల్, ఇప్పుడు ఇది ఒక డ్రమ్, ఈ కిరోసిన్తో నింపుతారు. డ్రమ్ను కిరోసిన్తో దేన్ని మనకి ఇచ్చాడంటే ఇక్కడ లెంత్ బ్రెడ్త్ హైట్ ఇచ్చాడు. అంటే ఏంటమ్మా, మనకు ఒక దీర్ఘ ఘనాకారపు ఏంటమ్మా టిన్స్ తోని నింపుతున్నాడు. అంటే ఇప్పుడు ఏంటమ్మా, మనకి వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ది ఏంటమ్మా, మనకి క్యూబికల్ టిన్స్ ఇంటూ ఏంటమ్మా, మనకి దట్ ఈజ్ క్యూబికల్ టిన్ అంటే క్యూబాకారము దీర్ఘ ఘనాకార ఘనపరిమాణం అంటే ఏంటమ్మా, LBH. ఇది మనకి ఎన్ని టిన్స్తో అంటే ఏమవుతుందమ్మా, మనకి స్తూపాకార ఒక ఘనపరిమాణము నువ్వు ఫిల్ చేసే టిన్స్ యొక్క ఎన్ని దీర్ఘ ఘనాకారపు టిన్స్లకు ఈక్వల్ అవుతుంది, అది మనకు కావాలి. బట్ ఇక్కడ ఏంటి, మనకు 5 అంటే ఎంతమ్మా, మనకి ఇక్కడ 22/7 అవుతుందమ్మా మనకి, 22/7. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటమ్మా మనకు, సో ఇక్కడ ఏంటమ్మా మనకు ఇదేంటమ్మా డయామీటర్ కాదు, ఇదేంటి మనకు హైట్ అమ్మా మనకి, ఇది రెండు కాదు, ఇది హైట్. ఇక్కడ ఇదేంటమ్మా మనకు హైట్.
ఎస్ 22/7. ఆర్ అంటే ఏమవుతుంది ఇక్కడ వ్యాసం ఇచ్చాడమ్మా మనకి, డయామీటర్ కావాలి. డయామీటర్ అంటే హాఫ్ అంటే ఏంటమ్మా 35/2. ఎస్ 35/2. బట్ 35/2 అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి అగైన్ ఏమవుతుంది 35/2 ఇది మనకి. ఇప్పుడు ఇది డయామీటర్ అమ్మా మనకి. ఈ డయామీటర్ని సో 35/2 ఎస్ ఈ డయామీటర్ని మనకి మిగతా మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయమ్మా సెంటీమీటర్లో ఉన్నాయి. డయామీటర్ని సెంటీమీటర్లోకి మార్చుకోవాలంటే 1 డయామీటర్ 1 డెకామీటర్ డయామీటర్ కదా 1 డెకామీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు ఎంత అవుతుందమ్మా ఇంటూ 10. సో ఆర్ స్క్వేర్ కాబట్టి మళ్ళీ ఏమవుతుందమ్మా 35/2 ఇంటే ఎంతమ్మా 10. ఎందుకు 10 రాస్తున్నాం, మనకి ఇచ్చింది ఏంటమ్మా డెకామీటర్స్లో ఇచ్చాడు మెజర్మెంట్. డెకామీటర్స్ని ఏంటమ్మా సెంటీమీటర్లో చేంజ్ చేయాలంటే 1 డెకామీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ ఇది మనకి. నెక్స్ట్ ఏంటమ్మా హైట్, ఎంతమ్మా హైట్ మనకి 24 అంటే 24 ఇంటే ఎంతమ్మా 10 ఇది మనకి. ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఎస్ that is equal to n into what is that LBH value is 25 into ఎంతమ్మా 22 into ఎంతమ్మా మనకి అగైన్ 35 ఇది మనకి. ఎస్ ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం మనం ఇక్కడ. ఎస్ ఓకే అమ్మా. ఎస్ చూడమ్మా క్యాన్సిల్ ట్రై చేస్తేనా. ఎస్ 35/22 ఇక్కడ 35/22 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. 5లో ఎంతమ్మా 7 times 5 5s. ఓకే అమ్మా. నెక్స్ట్ అగైన్ 7 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్ ఇంకా నెక్స్ట్ ఏమున్నాయేమో మనకి 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 5 times. అగైన్ 2లో ఎంతమ్మా 12 times. ఎస్ 12 times. ఓకే అమ్మా 12 times. ఇదేంటమ్మా డయామీటర్ కదా, ఇది డయామీటర్ కాబట్టి ఇదేంటమ్మా మనకి సారీ ఇది హైట్ 5r². ఎస్ 7 25 సో ఎంతమ్మా మనకి 2లో 5 times 2 12 times 60. ఇంకా ఎక్కడైనా 2 ఉందా మనకి. సో ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ 5 పోతుంది కదమ్మా మనకి. ఇక్కడ 5 ఎన్ని టైమ్స్ అమ్మా 2 times పోతుంది. ఎస్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఎన్ని ఈక్వల్ టు ఏమవుతుంది మనకి. సో 12 5 ఎంతమ్మా 60 60 into 2 అంటే ఎంత వస్తుంది మనకి 120 120 into 10 అంటే ఎంతమ్మా 1200. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి. సో ఏంటమ్మా మనకి ఈ సిలిండర్ యొక్క కిరోసిన్తో నింపాలంటే సిలిండర్ను కిరోసిన్ నింపాలంటే దట్ ఈజ్ ఒక దీర్ఘకణాపం నింపాలంటే మొత్తం ఎన్ని క్యాన్స్ అవసరం అవుతాయమ్మా మనకి 1200 క్యాన్స్ అవసరం అవుతాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ ఆన్సర్ 1200 క్యాన్స్. ఓకే అమ్మా. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ అండ్ volume of the sphere and hemisphere are equal. What is the ratio of their lateral surface area? గోళము మరియు అర్ధగోళం యొక్క ఘనపరిమాణాలు సమానం. వాటి ప్రకతల వైశాల్యం యొక్క నిష్పత్తి ఎంత. ఎస్ గోళము నెక్స్ట్ ఏంటమ్మా అర్ధగోళము అన్నాడు. ఎస్ అర్ధగోళం ఘనపరిమాణాలు సమానం. గోళం యొక్క ఘనపరిమాణం ఏంటమ్మా మనకి 4/3 5r⁴. అర్ధగోళం యొక్క ఘనపరిమాణం ఏంటమ్మా మనకి 2/3 5r⁴. ఇది మనకి ఈ రెండింటి యొక్క ఘనపరిమాణాలు ఎలా ఉంటాయి అన్నాడు, సమానం అన్నాడు. ఓకే అంటే ఇప్పుడు 3 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 2 times పోతుంది. 5 ఏమవుతుందమ్మా క్యాన్సిల్. ఇదేంటమ్మా r2 తీసుకోండి. r⁴/r⁴ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 1/ ఏమొస్తుందమ్మా మనకి ఇక్కడ 2 అవుతుంది. 1/2. r⁴/r⁴ ఈక్వల్ టు 1/2 అయితే దెన్ r1/r2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా క్యూబ్ రూట్ అంటే ఏమవుతుందమ్మా 1/1/3 2/1/3. ఓకేమ్మా 1/1/3 అని ఏమవుతుందమ్మా 1 కదా మనకి. 1³ అంటే ఏమొస్తుందమ్మా 1 అంటే ఇప్పుడు ఏమైనా చేంజ్ అవుతుంది ఈ వాల్యూ ఎంతమ్మా 1 అవుతుంది. ఇది ఎంత వస్తుందమ్మా 2/1/3 అంటే దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా మనకి ఇది 1/2/1/3 ఇది మనకి. కానీ మనకు అడిగింది ఏంటంటే వాటి ప్రక్కతల వైశాల్యాల నిష్పత్తి. ఎస్ ప్రక్కతల వైశాల్యాల నిష్పత్తి అంటే అప్పుడు ఏమవుతుందమ్మా గోళం యొక్క ప్రక్కతల వైశాల్యము నెక్స్ట్ ఏంటమ్మా మనకి అర్ధగోళం యొక్క ప్రక్కతల వైశాల్యాల నిష్పత్తి. గోళం యొక్క ప్రక్కతల వైశాల్యం ఏంటమ్మా ఫార్ములా 4πr1². నెక్స్ట్ ఏంటమ్మా అర్ధగోళం అంటే ఏంటమ్మా 2πr1² ఎందుకంటే ఇక్కడ r1 r2 తీసుకుంటున్నా. ఎస్ 4π ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. r1 అంటే ఎంతమ్మా మనకి 1. ఎస్ ఇస్టు r1 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 1 అవుతుంది కదా. ఎస్ ఇస్టు
నెక్స్ట్ R2 ఎస్ R2 ఓకేమా. సో R2 ఈక్వల్ టు ఎస్ R2 అంటే అప్పుడు ఏం రాయొచ్చమ్మా మనకి ఇక్కడ R2 అంటే ఎంత వస్తుంది మనకి 2 పవర్ ఆఫ్ ఎంతమ్మా మనకి 2 పవర్ ఆఫ్ 1/3 నెక్స్ట్ ఏంటమ్మా హోల్ స్క్వేర్ అవుతుంది. 2 పవర్ ఆఫ్ 1/3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎస్ 2 పవర్ ఆఫ్ 1/3 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంతమ్మా 2 2s అయ్యేది మనకి. అంటే ఇక్కడ ఏమొస్తుందమ్మా R1 అంటే ఎంత వస్తుంది 2 వస్తుంది మనకి. క్లియర్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది 2 డివైడెడ్ బై 2 పవర్ ఆఫ్ 2/3 ఇది మనకి 2 పవర్ ఆఫ్ 2/3. ఎస్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనకు ఏం లేకుంటే ఏమవుతుందమ్మా పవర్ 1 అవుతుంది కదా. ఏ పవర్ ఆఫ్ m డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ n అంటే ఏ పవర్ ఆఫ్ m మైనస్ n కదా. అంటే 1 మైనస్ 2/3 అంటే 3 1 ఎంతమ్మా 3 3 మైనస్ 2 ఎంతమ్మా 1 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 2 పవర్ ఆఫ్ 1/3 ఏముంటుందమ్మా 1 అవుతుంది. అంటే వర్ దట్ రేషియో మనకి 2 పవర్ ఆఫ్ 1/3:1 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 2 పవర్ ఆఫ్ 1/3:1. ఇది ఎలా ఉందమ్మా మనకి ఏ పవర్ ఆఫ్ m డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m మైనస్ n అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 2 పవర్ ఆఫ్ m మైనస్ n 2 పవర్ ఆఫ్ 1 మైనస్ 2/3 3 1 ఎంతమ్మా 3 3 మైనస్ 2 ఎంతమ్మా 1/3 దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 1/3:1 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ D. Which of the following ratio can be the ratio of the sides right angle triangle? కింద ఇచ్చిన ఏ నిష్పత్తులు త్రిభుజం యొక్క లంబకోణ త్రిభుజం యొక్క భుజాల నిష్పత్తి అవుతుంది? ఎస్ లంబకోణ త్రిభుజం యొక్క భుజాల నిష్పత్తి కావాలంటే మనకు ఒకటి పైథాగరియన్ థియరంలో ఒక కండిషన్ ఉంది. ఏంటమ్మా మనకి హైపోటెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే కర్ణము స్క్వేర్ అనేది ఏంటమ్మా మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం కావాలి. అప్పుడు మనకి అది ఈక్వల్ అవుతే అవి ఆ నిష్పత్తులు ఎలా ఉంటాయేమో మనకి లంబకోణ త్రిభుజానికి ఈక్వల్గా అవుతాయి. భుజాల నిష్పత్తి అవుతుంది. బట్ ఇది అవుతుందే మనకి 9 స్క్వేర్ ఈక్వల్ టు ఈ రెండింటికి ఈక్వల్ అవుతుందా? 9 స్క్వేర్ అంటే ఎంతమ్మా 81 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ఎంతమ్మా 36 నెక్స్ట్ ఎంతమ్మా 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా 9. బట్ అవుతాయి మనకి ఇది కాదు. ఓకేమ్మా ఇది ట్రై చేస్తే 13 స్క్వేర్ అంటే ఏమో కర్ణము స్క్వేర్ ఈక్వల్ 13 స్క్వేర్ ఈక్వల్ టు ఎంతమ్మా 12 స్క్వేర్ ప్లస్ ఎంతమ్మా 5 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే ఎంతమ్మా 169 12 స్క్వేర్ అంటే ఎంతమ్మా 144 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 169 ఈక్వల్ టు ఎంతమ్మా 169. బట్ ఇవేమవుతుంది కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే వాటి యొక్క డయాగ్నల్ స్క్వేర్ మిగతా రెండింటి యొక్క భుజాల వర్గాల మొత్తానికి సమానంగా ఉంటే అప్పుడు అవి కొలతలు ఎలా ఉంటాయేమో మనకి లంబకోణ త్రిభుజానికి సమానంగా అంటే ఆ నిష్పత్తి ఈక్వల్ అవుతుంది. లంబకోణ త్రిభుజం యొక్క భుజాల నిష్పత్తి అవుతుంది. బట్ రిమైనింగ్ ఏమైనా అవుతాయో మనకి ఇక్కడ ఏవి కావు. ఇది ఎంతమ్మా 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25 అవుతుంది. 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా 9 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా 4 9 ప్లస్ 4 ఎంతమ్మా 13 25:13 25 ఈక్వల్ 13 అవుతుందా? కాదు. అంటే అప్పుడు ఏమవుతామో మనకి ఇచ్చిన నిష్పత్తిలో ఏవి లంబకోణ త్రిభుజం యొక్క భుజాల నిష్పత్తి అవుతుందంటే 13:12:5. ఎలా అప్లై చేస్తాం? కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఓకే మా. A triangle has three lengths 15 meters 20 meters 25 meters respectively. What is the cost of the showing seats in the triangle at the rate of 4.5 square meter? Okay ma. ఒక త్రిభుజం వరుసగా 15 మీటర్స్ 20 మీటర్స్ 25 మీటర్స్ పొడవును కలిగి ఉంటుంది. చదరపు మీటర్కు 4.5 చొప్పున భుజంలో విత్తనాలు నాటడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇప్పుడు ఏంటమో ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్ ఇస్తున్నాడు 15 నెక్స్ట్ ఎంతమ్మా 20 నెక్స్ట్ ఎంతమ్మా మనకు 25 మీటర్స్ ఇవి ఇలా ఇచ్చాడు మనకి. ఇప్పుడు దీనిలో ఒక చదరపు మీటర్కు సీడ్స్ అనేది నాటాలి అంటే మొత్తం లోన ఏం చేయాలి ఒక విత్తనాలు సో చేయాలి అంటే విత్తనాలు ప్లాంట్ చేయాలి. చదరపు మీటర్కు 4.5 రూపీస్ చొప్పున ఎంత ఖర్చు అవుతుంది అన్నాడు. అంటే అప్పుడు ఏం చేయాలమ్మా మనకి దీనికి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే త్రిభుజం యొక్క 3 భుజాలు ఇచ్చాడు మనకి. ఓకేమ్మా త్రిభుజం యొక్క 3 భుజాలు ఇచ్చాడంటే ఇక్కడ మనకి దీనికి త్రిభుజం యొక్క 3 భుజాలు ఇస్తే మనకు ఫార్ములా ఏంటమ్మా √(s × s - a s - b s - c). లేకుంటే ఒక కండిషన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ లార్జెస్ట్ సైడ్ అనేది గరిష్ట భుజం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గానికి మొత్తానికి ఈక్వల్ అవుతే అప్పుడు మనం డైరెక్ట్గా ఏంటమ్మా ఫార్ములా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా అప్లై చేయొచ్చు. అంటే ఏంటమ్మా మనకి ద లార్జెస్ట్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది రిమైనింగ్ 2 సైడ్స్ ఈక్వల్ అయింది అనుకోండి. అప్పుడు మనకి ఆ రిమైనింగ్ 2 సైడ్స్ బేస్ హైట్ తీసుకుని మనం డైరెక్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కావాలంటే ట్రై చేయండి. 25 స్క్వేర్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి
20 స్క్వేర్ ప్లస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 15 స్క్వేర్. ఎస్ 20 స్క్వేర్ 15 స్క్వేర్. 20 స్క్వేర్ అంటే ఎంతమ్మా 625. 20 స్క్వేర్ అంటే ఎంతమ్మా 400 ప్లస్ ఎంతమ్మా 15 స్క్వేర్ అంటే ఎంతమ్మా 225. 400 ప్లస్ 225 ఎంతమ్మా 625. ఈక్వల్ అయింది. ఈక్వల్ కాకుండా అప్పుడు ఎలా అప్లై చేయాలి మనకి రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మనకి డైరెక్ట్గా గరిష్ట భుజం యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతే డైరెక్ట్గా ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఏంటమ్మా మనకి ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అప్లై చేద్దాం. ఎస్ ఆఫ్ బేస్ అంటే ఆ రెండు భుజాలు ఏంటమ్మా 15 ఇంటే ఎంతమ్మా మనకి 20. ఎస్ 2లో ఎంతమ్మా 10 అంటే అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 150 మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది మనకి ఓకేమ్మా. ఇప్పుడు ఇది మొత్తం ఏరియా, దీని యొక్క ఏరియా మొత్తం ఎంతమ్మా మనకి 150 మీటర్ స్క్వేర్. ఇప్పుడు మీటర్ చొప్పున అంటే ఒక చదరపు మీటర్కు 4.5 రూపీస్ చొప్పున విత్తనాలు నాటాలి. మొత్తం 150 మీటర్ స్క్వేర్ ఉంది. ఒక చదరపు మీటర్కు 4.5 రూపీస్ చొప్పున విత్తనాలు నాటాలంటే మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? ఎస్ 150 ఇంటూ 4 అంటే ఎంతమ్మా మనకి ఎస్ 6000. ఇది మనకి క్లియర్ 6000. సో అంతే కదా మనకి 40 4 5 20 4 1 4 నెక్స్ట్ ఎంతమ్మా మనకి 6 నెక్స్ట్ ఎంతమ్మా 5 0 5 5 ఎంతమ్మా మనకు 25 నెక్స్ట్ 5 1 ఎంతమ్మా 5 నెక్స్ట్ ఎంతమ్మా 7 అంటే అప్పుడు ఏమవుతుంది 0 5 6 7 6 అంటే 1 డిస్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్ అయితే మొత్తం ఎంత వస్తుందమ్మా ఖర్చు మనకి 675 రూపీస్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 675. ఇక్కడ ఆప్షన్లో మిస్టేక్ అమ్మా ఇదేంటి మనకి ఇక్కడ 675 రూపీస్. ఓకే అమ్మా. నైస్. నెక్స్ట్ 3 persons Amar, Akbar, Anthony deposited in 3 different schemes at 12% per annum annual interest. The total interest earned 3,240 rupees for 1 year. Akbar investment is 5,000 rupees more than Amar. Anthony investment is 2,000 rupees more than Akbar investment. How much Akbar is investment? Okay ma. Amar, Akbar మరియు Anthony అనే ముగ్గురు వ్యక్తులు 12% వార్షిక వడ్డీ రేటు చొప్పున 3 వేర్వేరు పథకాలలో డిపాజిట్ చేశారు. సంపాదించిన మొత్తం వడ్డీ ఒక సంవత్సరానికి 3,240. అక్బర్ పెట్టుబడి అమర్ పెట్టుబడి కంటే 5,000 ఎక్కువ. ఆంటోనీ పెట్టుబడి అక్బర్ పెట్టుబడి కంటే 2,000 ఎక్కువ. అయితే అక్బర్ పెట్టుబడి ఎంత? ఏంటమ్మా మనకి ముగ్గురు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు 12% ప్రయాణం ప్రకారం. దేని ప్రకారంగా? బార్ వడ్డీ ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ ఇక్కడ వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఏంటమ్మా మనకి అక్బర్, నెక్స్ట్ ఏంటమ్మా మనకి అమర్, నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఆంటోనీ. ఫస్ట్ వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుందాము మనము. ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నాడు మనకి? అక్బర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 5,000 రూపీస్ మోర్ దెన్ అమర్ అన్నాడు. అక్బర్ పెట్టుబడి అమర్ పెట్టుబడి కంటే 5,000 రూపాయలు ఎక్కువ అన్నాడు. అంటే అక్బర్ పెట్టుబడి అమర్ పెట్టుబడి కంటే 5,000 రూపాయలు ఎక్కువ అంటే రివర్స్లో ఏంటమ్మా మనకి అమర్ పెట్టుబడి ఎలా ఉంటుంది? అక్బర్ పెట్టుబడి కంటే 5,000 రూపాయలు తక్కువనే కదా. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి? అక్బర్ పెట్టుబడి ఏంటమ్మా ఎక్స్. అంటే ఇప్పుడు అక్బర్ పెట్టుబడి అమర్ పెట్టుబడి కంటే 5,000 రూపాయలు ఎక్కువ. కానీ అదే అమర్ పెట్టుబడి ఎలా ఉంటుంది? అక్బర్ పెట్టుబడి కంటే 5,000 రూపాయలు తక్కువ. అంటే అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 5,000. క్లియర్ అండర్స్టాండింగ్? కాబట్టి ఇప్పుడు ట్రై చేయండి. అక్బర్ పెట్టుబడి అమర్ పెట్టుబడి కంటే 5,000 రూపాయలు ఎక్కువ అన్నాడు. అంటే 5,000 రూపాయలు తక్కువ ఉంది. ఎక్కువ అంటే ఇది ఏమవుతుందా? ఎక్సే కదా మనకి ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నాడు క్వశ్చన్ ఇక్కడ? నెక్స్ట్ ఏంటమ్మా? ఆంటోనీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 2,000 రూపీస్ మోర్ దెన్ అక్బర్ ఇన్వెస్ట్మెంట్. ఆంటోనీ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అన్నాడు? అక్బర్ ఇన్వెస్ట్మెంట్ కంటే 2,000 రూపీస్ ఎక్స్ట్రా. అక్బర్ ఎంతమా? ఎక్స్. 2,000 అంటే ఎంతమా? ఎక్స్ ప్లస్ 2,000 రూపీస్. ఇది మనకి ఇవి మనకి ఇన్వెస్ట్మెంట్స్ అమ్మా మనకి 3 వేరు. సో మొత్తం 3 వేరు పథకాలు 12% వార్షిక వడ్డీ చొప్పున పథకాలలో డిపాజిట్ చేశారు. సంపాదించిన మొత్తం వడ్డీ ఒక సంవత్సరానికి ఇచ్చారు. మొత్తం అంటే ఇప్పుడు ఏమొస్తుందమ్మా మనకి ఇక్కడ? ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంతమ్మా? 3x. ఇక్కడ -5,000 ప్లస్ అంటే ఎంతమ్మా మనకి? మైనస్ ఎంత? 3,000. ఈ మొత్తాన్ని అంటే ఎంతమ్మా మనకు? 3x మైనస్ ఎంతమ్మా? 3,000. ఈ ముగ్గురు ఇన్వెస్ట్మెంట్ని ఎంతమ్మా మనకి? 12% per annum ప్రకారం 1 ఇయర్కి ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే అప్పుడు ఏమవుతుందో ఇది ఇంట్రెస్ట్. ఏ ఇంట్రెస్ట్ మనకి? సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ఏంటమ్మా మనకి? ఈ మొత్తం అమౌంట్ను 12% per annum ప్రకారం 1 ఇయర్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మొత్తం వచ్చిన వడ్డీ ఎంతమా? 3,240 అయింది. ఎంతమ్మా మనకి? 3,240 అవుతుంది. ఇది మనకి PTR/100.
ఎస్ ఇంకా చెప్పండమ్మా మనకి 12 3 ఎంతమ్మా మనకి ఇక్కడ 36x 12 3 ఎంతమ్మా 36 ఎస్ 3 lakhs సో 36,000 నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ ఎస్ ఈ 100 యుక్తులకు పోతే మల్టిప్లై అవుతుంది కదా ఎస్ 3240 నెక్స్ట్ 00 అంటే 3,24,000 ఎస్ ఈ 36,000 అవతలకి పోతే ఏమవుతుందమ్మా ప్లస్ అవుతుంది కదా 36x ఈక్వల్ టు ఈ 36 ఎంతమ్మా మనకు 000 యువతలకు పోతే ప్లస్ అవుతుంది యాడ్ చేసి ఎంతమ్మా 0 నెక్స్ట్ ఎంతమ్మా 6 నెక్స్ట్ ఎంతమ్మా 3 ఎన్ని జీరోస్ అమ్మా మొత్తం 4 జీరోస్ అవుతుంది ఎస్ 36 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 1 టైం పోతుంది అంటే అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకు x ఈక్వల్ టు ఎంతమ్మా 10,000 అవుతుంది అంటే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా అక్బర్ యొక్క పెట్టుబడి అడిగాడు అక్బర్ సో అక్బర్ యొక్క పెట్టుబడి అనేది ఏంటమ్మా ఎక్స్ ఆ ఎక్స్ అనేది ఎంతమ్మా మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 10,000 అవుతుంది సో ఫర్ దట్ అక్బర్ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా 10,000 సో ఫర్ దట్ ఆన్సర్ 10,000 A salesman gets a percent commission on the first 3,000 rupees and B percent commission subsequent sales అంటే next commission పైన. What is the value of the A and B for which he received commission of 960 rupees on total sales of 7,000 rupees in January, 1,110 rupees on total sales of 8,000 rupees in February. ఒక సేల్స్మెన్ మొదట 3,000 రూపాయలపై ఏ శాతం కమిషన్ మరియు తదుపరి అమ్మకాలపై బి శాతం కమిషన్ పొందుతాడు. జనవరిలో మొత్తం 7,000 రూపాయల అమ్మకంపై 960, ఫిబ్రవరిలో మొత్తము 8,000 రూపాయల అమ్మకంపై 1,110 రూపీస్ కమిషన్ పొందుతాడు. ఏ కామా బి విలువ ఎంత? బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి 3,000 రూపాయల పైన ఏ కమిషన్, ఏ పర్సెంట్ శాతం కమిషన్, అంతకు మించి అమ్మకాల పైన బి పర్సెంట్ కమిషన్ ఇస్తున్నాడు. ఓకే అమ్మా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి 7,000 రూపాయలు సేల్స్ ఉందమ్మా, మొత్తం సేల్స్ 7,000 రూపాయలు. దీనిపైన కమిషన్ ఎంత వచ్చిందన్నాడు మనకి. సో కమిషన్ ఎంతమ్మా ఇది 960, కమిషన్ 960. 7,000 రూపాయల సేల్స్ పైన కమిషన్ ఏంటమ్మా 960. అదే 8,000 రూపాయల పైన ఎంత ఉందమ్మా కమిషన్ అంటే 1,110 రూపీస్. బట్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి 7,000 రూపాయల 960 రూపీస్ కమిషన్ ఉంది, 8,000 రూపాయల 1,110 రూపీస్ కమిషన్ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ అమౌంట్ ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా మనకు 1,000 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఈ 1,000 రూపీస్ ఇంక్రీజ్ వల్ల ఇక్కడ ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా కమిషన్ వచ్చింది, ఎక్స్ట్రా వచ్చింది. ఎంతమ్మా ఎక్స్ట్రా అంటే ఏం చేయాలి, ఇక్కడ 960 మైనస్ చేస్తే ఎంత ఉందమ్మా మనకు 0, 11 - 6 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 5, 10 - 9 అంటే ఎంతమ్మా మనకు ఇక్కడ 10 - 9 అంటే ఎంతమ్మా 1 అవుతుంది. అంటే ఎంత ఉందమ్మా మనకు 150. అంటే ఇక్కడ 1,000 రూపీస్ ఎక్స్ట్రా కమిషన్ ఉంది, రెండింటి మధ్య ఎక్స్ట్రా సేల్స్ ఉంది. ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ ఎక్స్ట్రా కమిషన్ ఎంత ఉంది 150. ఇప్పుడు మనం అప్లై చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి సో బి వాల్యూ మనకు వస్తుందమ్మా, అంటే 150 రూపీస్ ఎక్స్ట్రా కమిషన్ వచ్చింది. ఎంత అమౌంట్ ఎక్స్ట్రా ఉంటే 1,000 రూపీస్ పైన పర్సెంట్ అంటే ఎంతమ్మా 150 బై ఎంతమ్మా మనకి 1,000 రూపీస్ ఇంటే ఎంతమ్మా శాతం అంటే ఎంతమ్మా 100. 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్, అగైన్ 0 క్యాన్సల్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకు బి కమిషన్ అంటే బి అనేది ఏంటమ్మా సో 3,000 కాకుండా అంతకు మించిన కమిషన్ పైన ఎంత శాతం ఇస్తున్నాడమ్మా 15% ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఏమవుతుందమ్మా సో 8,000 ఉన్నాయి. ఈ 3,000 రూపాయల పైన ఏమవుతుందమ్మా ఏ పర్సెంట్ కమిషన్ ఇచ్చాడు. రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 5,000 రూపాయల పైన ఏమంటున్నాడు బి పర్సెంట్ కమిషన్ ఇస్తున్నాడు. ఇదే కదా ఎస్ బి పర్సెంట్ కమిషన్ అంటే ఈ మొత్తం 8,000 రూపాయల పైన ఎంత వచ్చిందమ్మా 1110 రూపీస్ కదా. అంటే ఈ బి 5,000 రూపాయల బి పర్సెంట్ కమిషన్ ఎంతమ్మా 15 కదా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 5,000 పైన 15% అంటే ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 750 రూపీస్ అవుతుంది. ఎంత మనకి 750. కానీ నీకు వచ్చిన మొత్తం కమిషన్ ఎంత 8,000 రూపాయల పైన 1110 రూపీస్. అంటే ఈ 1110 రూపీస్ను 750 మైనస్ చేస్తే వాట్ ఇస్ ద రిమైనింగ్ 0. 11 - 5 ఎంతమ్మా 6. నెక్స్ట్ 10 - 7 ఎంతమ్మా మనకి ఇక్కడ 3. ఇది మనకి అంటే ఈ 360 కమిషన్ దేనిపైన వస్తుందమ్మా మనకి 3,000 రూపాయల పైన వస్తుంది. 360 రూపీస్ 3,000 రూపాయల కమిషన్ వస్తే ఎంత శాతం ఇస్తున్నట్టు. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఏ ఈక్వల్ టు ఏ శాతం ఎంతమ్మా మనకి కమిషన్ వచ్చింది ఇక్కడ ఎక్స్ట్రా 360 బై ఈ 360 రూపాయలు దేనిపైన వస్తుందమ్మా 3,000 రూపీస్ పైన 3,000. సో పర్సంటేజ్ అంటే ఏమవుతుందమ్మా ఇంటూ 100 అవుతుంది. ఇక్కడ 3 zeros ఏమవుతుందమ్మా క్యాన్సల్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 3లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి ఇక్కడ 12%. అంటే అప్పుడు రిమైనింగ్ కమిషన్ ఎంతమ్మా 12, ఇక్కడ ఎంతమ్మా 15. సో వర్ దట్ ఆన్సర్
12%, 15%. Nice. The simple interest earned 4,000 rupees for 3 years at X% interest rate is equal to the simple interest earned 5,000 rupees at 12% rate for 2 years. What is the value of the X% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల పాటు 4,000 రూపాయలపై సంపాదించిన సాధారణ వడ్డీ 12% వడ్డీ రేటుతో 5,000 రూపాయలపై 2 సంవత్సరాల పాటు సాధించిన సాధారణ వడ్డీకి సమానం. అయితే X విలువ ఎంత? అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ చూడమ్మా మనకి రెండిటి పైన అంటే ఇక్కడ 4,000 రూపాయలను నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ 5,000 రూపాయలను బారు వడ్డీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. రెండిటి యొక్క బారు వడ్డీలు సమానం. అంటే బారు వడ్డీలు సమానం అంటే ఏం రాయొచ్చమ్మా మనకి పిటిఆర్. సో ఏంటమ్మా పిటిఆర్ బై 100 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా P2 T2 R2 బై 100. రెండిటి పైన వచ్చే బారు వడ్డీలు సమానం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంత ఉంది మనకి 4,000 రూపీస్. టైం పీరియడ్ ఎంతమ్మా ఫస్ట్ వన్ అదే మనకి X% అంటే ఎంతమ్మా 3 years. అంటే R అనేది ఎంతమ్మా X%. X బై ఎంతమ్మా 100. ఇది బై 100. దీనిపైన వచ్చే వడ్డీ నెక్స్ట్ ఏంటమ్మా P2 ఎంత ఇచ్చాడు మనకి P2 సంపాదించిన వడ్డీ 12%. P2 ఎంతమ్మా 5,000. టైం పీరియడ్ 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 12 బై 100. ఓకేమ్మా 4,000 రూపాయలను 3 సంవత్సరాలకి కొంత వడ్డీ రేటుతో ఇస్తున్నాడు. దీనిపైన వచ్చే వడ్డీ 5,000 రూపాయలను 2 సంవత్సరాలకు 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం వచ్చే వడ్డీకి ఎలా ఉంటుంది సమానం. అందుకే రెండింటి యొక్క ఇంట్రెస్ట్ ఈక్వల్ చేస్తున్నాం. దీన్ని సింప్లిఫై చేస్తే 100 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అయిపోతుంది. ఈడ 3 zeros ఉంది, ఈడ 3 zeros క్యాన్సిల్ అయిపోతుందమ్మా. సో ఏం లేదమ్మా మనకి 4 3 ఎంతమ్మా 12, 4 3 12. ఇక్కడ ఆల్రెడీ 12 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. దట్ ఈజ్ ఏముంటుందమ్మా మనకి X ఈక్వల్ టు 5 2 ఎంతమ్మా మనకి ఇక్కడ 10%. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆ X ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 10%. అంటే 4,000 రూపీస్ను 3 yearsకి ఎంత శాతం వడ్డీ రేటు ప్రకారం ఇస్తున్నామా మనకి ఇక్కడ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేమ్మా రైస్. What is the remainder when 666 and so on 45 times divided by 13? 666 and so on 45 times ను 13 చే భాగిస్తే శేషం ఎంత? ఇప్పుడు చూడమ్మా మనకి 6 6 6 ఇక్కడ ఎన్ని 6లు మనకి 13తో డివిజిబుల్ అవుతాయి దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఒకసారి ట్రై చేద్దాం. ఎన్ని 6లు అవుతాయమ్మా 13. 13 5 ఎంతమ్మా 65. అంటే what is the remainder 1. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 6. 13 1 ఎంతమ్మా 13. what is the remainder 3. నెక్స్ట్ ఎంతమ్మా 6. 13 2 ఎంతమ్మా 26. what is the remainder 10 అవుతుంది. మళ్ళీ ఎంతమ్మా అగైన్ 6 6. 13 సో ఎంతమ్మా మనకి 8. 13 4 ఎంతమ్మా మనకి 13 8 ఎంత 104. what is the remaining 2 అవుతుంది. నెక్స్ట్ ఎంతమ్మా 6. అంటే 13 2 ఎంతమ్మా మనకి 26. అంటే అప్పుడు ఏమవుతుంది 0. అంటే అప్పుడు ఎన్ని 6లు ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అవుతాయమ్మా 6 6x. అంటే 6 6లు అనేది ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు టోటల్గా ఎన్ని టైమ్స్ ఉందమ్మా మనకి ఇక్కడ 45 టైమ్స్ ఉంది కదా. ఇక్కడ ఎన్ని 6లు 6తో 13తో డివిజిబుల్ అవుతాయంటే 6 6x. అంటే ఇప్పుడు ఆ 45ను దేంతో డివిజిబుల్ చేయాలమ్మా మనం ఇక్కడ 6తో డివిజిబుల్ చేయండి. అంటే 6లో ఎన్ని టైమ్స్ పోతుంది 6 7 ఎంతమ్మా 42. what is the remainder ఎంతమ్మా 3. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకు 6 6 6 6 6 6 6. ఇదొక టర్మ్. ఇలాంటివి 6లు అనేటివి 6 టైమ్స్ మొత్తం ఎన్ని టైమ్స్ ఉన్నాయమ్మా 7 టైమ్స్ ఉన్నాయి. అంటే ఆ 7 టైమ్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయమ్మా 13తో ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అవుతున్నాయి. 13తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతాయి. కానీ 7 టైమ్స్ పోయింది. కానీ ఇంకా ఎన్ని ఉన్నాయమ్మా ఎక్స్ట్రా 3s ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. అంటే రిమైండర్ 3 ఉంది. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకు 6 అంటే మొత్తం ఎన్ని ఉన్నామా 6 6s. అట్లా ఎన్ని టైమ్స్ 7 టైమ్స్. 7 into 6 ఎంతమ్మా 42 టైమ్స్ కంప్లీట్ అయిపోయింది. అంటే 40 టైమ్స్ మొత్తం ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోయింది. ఇంకా రిమైండర్ 3. రిమైండర్ 3 అంటే ఏంటమ్మా లాస్ట్ 3 6s. అంటే లాస్ట్ 3 మొత్తం ఏంటమ్మా 6s. దేంతో డివిజిబుల్ చేయాలా 13తో డివిజిబుల్ చేయండి. 13 5 ఎంతమ్మా మనకు 65. what is the remainder ఏమో మనకి 16. 13 1 ఎంతమ్మా 13. what is the remainder ఎంతమ్మా మనకి 3 అవుతుంది. సో what is the remainder 3 అవుతుంది. సో what is the remainder 3. డబుల్ 3 కాదమ్మా 3. what is the remainder 3. A merchant gives 4 items free for every 12 items plus discount 20%.
and he is getting 20% profit. What is the ratio between purchase price and the advertisement price? ఒక వ్యాపారి ప్రతి 12 వస్తువులకు 4 వస్తువులను ఉచితంగా అదనంగా 20% రాయితీ మరియు 20% లాభం పొందుతాడు. కొనుగోలు ధరకు ప్రకటిత ధరకు మధ్య నిష్పత్తి ఎంత? కొనుగోలు ధరకు నెక్స్ట్ ఏంటమ్మా ప్రకటిత ధరకు మధ్య నిష్పత్తి కావాలి. కొనుగోలు ధర ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తున్నాడమ్మా 20% డిస్కౌంట్ అన్నాడు అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 100 మైనస్ 20% డిస్కౌంట్ అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 80. ఇది మనకి. బట్ మార్కుడు ప్రైస్ ఎలా తీసుకుంటాం అంటే ఎంత శాతం గెయిన్ అవుతుందన్నాడమ్మా 20% గెయిన్. 20% గెయిన్ అంటే ఏమవుతుందమ్మా మనకు 120. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా ఇది 120. ఇది మనకి. బట్ ఇంకొకటి కండిషన్ ఇచ్చాడు. ఒక వ్యాపారి ప్రతి 12 వస్తువులకు 4 వస్తువులను ఉచితంగా పొందెను అన్నాడు. అంటే మొత్తం కాస్ట్ ప్రైజ్ ఆర్టికల్స్ ఎన్ని? ఆర్టికల్స్ కాస్ట్ ప్రైజ్ ఆర్టికల్స్ అంటే ఏంటమ్మా మనకి 12 వస్తువులు పర్చేస్ చేస్తే 4 ఉన్నాడు అంటే మొత్తం నా కాడ ఎన్ని ఉన్నట్టు మనకి 16 ఉంటాయి. అంటే మొత్తం ఎన్ని ఆర్టికల్స్ అమ్మా 16. నువ్వు 12 పర్చేజ్ చేయి ఎక్స్ట్రా 4 ఇస్తా అంటే మొత్తం నీ ఇక్కడ 16 ఆర్టికల్స్ ఉన్నాయి. అంటే అదే మార్కుడు ప్రైస్ కావాలి. మార్కుడు ప్రైస్ అంటే ఎన్ని ఆర్టికల్స్ అమ్మా నీకు ఇచ్చేది ఇక్కడ 12 ఆర్టికల్స్. నువ్వు సేల్ తీసుకున్నది 12 ఆర్టికల్స్. ఇది మనకి ఓకేమ్మా 12 ఆర్టికల్స్ నువ్వు తీసుకుంటున్నావు 4 ఆర్టికల్స్ ఫ్రీ ఇస్తున్నావు అంటే మొత్తం కాస్ట్ ప్రైస్ ఏంటమ్మా 16 ఆర్టికల్స్ అవుతాయి. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 80 కదా అంటే ఈ 18 దేంతో డివిజిబుల్ చేయాలా 16తో డివిజిబుల్ చేయండి. 16 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 5 టైమ్స్. అదే మార్క్ ప్రైస్ ఎంతమ్మా మనకి ఎన్ని ఆర్టికల్స్ 12 ఎంతమ్మా మనకి సో 12 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 10 టైమ్స్ పోతుంది. ఎస్ సార్. వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా మనకి 5:10 అవుతుంది. 5:10 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 1:2 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 1:2. సో మనకు అడిగింది ఏంటమ్మా ఏ ధర కొనుగోలు ధర మరియు ప్రకటిత ధర మధ్య నిష్పత్తి 1:2. ఓకేమ్మా. A borrowed 800 rupees at 12% compound interest. B borrowed 910 rupees at 10% compound interest. After how many years will their total debits be equal? ఓకేమ్మా 12% చక్రవడ్డీకి 8,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు మరియు 10% చక్రవడ్డీకి 910 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత వారి మొత్తం అప్పులు సమానంగా ఉంటాయి? చక్రవడ్డీ అంటే ఏంటమ్మా మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అప్లై చేస్తాం. ఎస్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అదే కదా మనకి అసలు పైన వడ్డీ. అంటే ఇప్పుడు ఏంటమ్మా సో ఫస్ట్ ఎంతమ్మా మనకి కాంపౌండ్ ఇది 800 అసలు మళ్ళీ అసలు పైన వడ్డీ లెక్కించాలి కదా. ఎస్ అంటే ఎంతమ్మా 800. ఎస్ టైం పీరియడ్ ఇవ్వలే మనకి ఎంతమ్మా మనకి ఫస్ట్ ఎంత 12% per annum. ఎస్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ టోటల్ ఎన్ని ఇయర్స్కు రెండు యొక్క అమౌంట్స్ ఈక్వల్ అవుతుంది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇంకొక అమౌంట్ ఎంతమ్మా 910 రూపీస్ ప్లస్ 910 ఇంటూ ఎంతమ్మా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇంటూ ఎంతమ్మా టైం పీరియడ్ డివైడెడ్ బై 10. 0 zeros ఏమవుతుందమ్మా క్యాన్సల్ ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇప్పుడు 800 ఈ ప్లస్ 910 ఇతరులకు వస్తే ఏమవుతుందమ్మా మైనస్ 910 దట్ ఈజ్ ఈక్వల్ టు 91t ఇక్కడ ఎంతమ్మా 12 ఏజ్ ఎంతమ్మా 96 మైనస్ 96t. 800లో 110 అంటే ఎంతమ్మా మైనస్ 110 ఈక్వల్ టు 91t మైనస్ 96t అంటే ఎంతమ్మా మనకు మైనస్ 5t అవుతుంది. మైనస్ మైనస్ ఏమవుతుందమ్మా క్యాన్సల్. అంటే 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 22 టైమ్స్. అంటే దట్ ఈజ్ 800 రూపాయలను చక్రవడ్డీ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎంతమ్మా 12% ప్రకారం 910 రూపాయలను 10% వడ్డీ రేటు ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత వారి యొక్క అమౌంట్స్ ఈక్వల్గా ఉంటాయంటే ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు 22 ఇయర్స్ తర్వాత. సో వాట్ దట్ ఆన్సర్ 22 ఇయర్స్. What is the interest earned 36,000 from 5th January to 31st May 2013 at 9.5% per annum. జనవరి 5 నుండి మే 31 వరకు మే 31 2013 వరకు 9.5% వద్ద 36,000 రూపాయలపై సంపాదించిన వడ్డీ. అంటే ఇక్కడ ఏంటమ్మా టైం పీరియడ్ ఇచ్చాడు మనకి. టైం పీరియడ్ క్యాల్కులేట్ చేయాలా. జనవరి 5 నుంచి అన్నాడు. జనవరి మొత్తం ఎంతమ్మా 31 డేస్ ఉంటాయి. అంటే ఇంకా ఈ 5 పోతే రిమైనింగ్ ఎన్ని ఉంటాయమ్మా 26 డేస్. ఫిబ్రవరి ఇది జనవరి అమ్మ మనకి ఇదేంటి జనవరి. నెక్స్ట్ ఏంటమ్మా ఫిబ్రవరి డేస్ క్యాల్కులేట్ చేయాలా. 2013 అనేది ఏమవుతుందమ్మా మనకి నార్మల్ ఇయర్ కాబట్టి ఎన్ని డేస్ ఉంటాయమ్మా 28 డేస్. నెక్స్ట్ ఇంకా మార్చ్ ఎంత ఉంటాయమ్మా 31.
మళ్ళీ ఏప్రిల్ ఎన్ని ఉంటాయమ్మా 30, ఇంకా మే ఎంత ఉంటుందమ్మా కామన్గా 31, మనకి ఇచ్చింది ఎంతవరకు అమ్మా మే 31. అంటే ఇప్పుడు ఏమవుతుంది టోటల్గా 8 + 6 ఎంతమ్మా 14, 15 16 ఎంతమ్మా మనకు 16, ఇది మనకి 9 10 అంటే ఎంతమ్మా 146 డేస్, అంటే టోటల్గా ఎంతమ్మా 146 డేస్ వాడు ఇచ్చిన టైం పీరియడ్. సో దెన్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా PTR/100. ఎంతమ్మా ప్రిన్సిపల్ మనకి వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్ 36,000 ఇంటూ టైం పీరియడ్ ఎంతమ్మా 146, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 95/100, డెసిమల్ పాయింట్ 9.5 కాబట్టి డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయాలంటే మళ్ళీ ఒక 0 తీసుకుంటాం. బట్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటమ్మా మనకి 1 ఇయర్కి ఉంది, పర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్వేస్ ఎలా ఉంటుందమ్మా మనకి ఇయర్కి ఉంది, ఎస్ వరకు 9.5 ఇయర్కి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటమ్మా 146 డేస్ ఉంది. డేస్ని ఇయర్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి మనకి బై 365. నార్మల్ ఇయర్ అయితే 365, లీప్ ఇయర్ అయితే 366. ఓకే అమ్మా ఎస్. అంటే 5లో ఎన్ని టైమ్స్ అమ్మా 7 టైమ్స్, 5 3s 5లో ఎంతమ్మా మనకి ఇక్కడ 19 టైమ్స్. 73లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా క్లియర్గా 2 టైమ్స్ పోతుంది. 19 ఎస్. నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ మనకి ఎస్ ఇక్కడ ఎంతమ్మా 36,000 కదా ఎస్ 3 zeros, ఇక్కడ 3 zeros ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అవుతుంది. 36 డబుల్ ఎంతమ్మా మనకి 72 ఇంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 19. ఎస్ ఓకేమ్మా 19 ఎస్ 19 అంటే ఇప్పుడు మనకి ఎంతమ్మా మనకి 36,000 ఎస్ 19 2 ఎంతమ్మా మనకి 38 అవుతుంది 3 ఎస్ 19 7 ఎంతమ్మా 133 అంటే ఎంతమ్మా మనకి 136, అంటే ఎంతమ్మా ఇంట్రెస్ట్ మనకి 1368 రూపీస్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 1368 రూపీస్. According to some rate of simple interest, the ratio to principal amount is 4:5. It becomes 5:7 after 3 years. Then what is the rate of interest? Okay ma. సాధారణ వడ్డీ రేటు ప్రకారము అసలు మరియు మొత్తంల నిష్పత్తి 4:5. 3 సంవత్సరాల తర్వాత 5:7గా మారితే అప్పుడు వడ్డీ రేటు ఎంత? సో ఏంటమ్మా మనకి ప్రిన్సిపల్ నెక్స్ట్ ఎంతమ్మా అమౌంట్, ప్రజెంట్ ఎంతమ్మా మనకి 4:5. ఆఫ్టర్ 3 years తర్వాత ఎంత అవుతుందమ్మా 5:7. 5:7 ఇది ప్రజెంట్ ఆఫ్టర్ 3 years తర్వాత. కానీ మనకి ఏంటమ్మా కండిషన్ ఇక్కడ ప్రిన్సిపల్ అనేది ఎలా ఉండాలా సేమ్ ఉంటుంది కదా. సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ ఎలా ఉంటుందమ్మా సేమ్ ఉంటుంది. ప్రిన్సిపల్ సేమ్ ఉందా లేదు, ప్రిన్సిపల్స్ ఈక్వల్ చేయాలంటే క్రాస్ మల్టిప్లై. ఇంటి ఎంతమ్మా 5 ఇంటి ఎంతమ్మా మనకి 4, ఇక్కడ మనకి ఇవి ఈక్వల్ చేయాలంటే ఇంటూ 5 ఇంటూ 4. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి సో 4 5 ఎంతమ్మా 20, 5 5 ఎంతమ్మా 25, 4 5 ఎంతమ్మా 20, నెక్స్ట్ 4 7 ఎంతమ్మా 28. ఇప్పుడు ప్రిన్సిపల్ ఈక్వల్ అయింది ఎస్ సార్, ప్రిన్సిపల్ ఈక్వల్ అయింది కదా ఎస్ సార్. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే చూడమ్మా మనకి ఇక్కడ ఈ అమౌంట్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ 25 రూపీస్, ఇక్కడ 28, అంటే ఎన్ని రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అయిందమ్మా ఇక్కడ 3 రూపీస్ యాడ్ అయింది. ఇది ఏంటమ్మా ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే. ఎన్ని ఇయర్స్కి అవుతుంది అది 3 yearsకి, అంటే 3 yearsకి ఏంటమ్మా మనకి 3 రూపీస్ యాడ్ అయితే ఇంట్రెస్ట్, అంటే 1 yearకి ఎంత అవుతుంది ఇంట్రెస్ట్ 1 yearకి, అంటే 1 yearకి ఎంత వస్తుందమ్మా మనకి 3లో ఎన్ని టైమ్స్ పోతుంది 1 రూపీ అవుతుంది, అంటే 1 yearకి 1 రూపీ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటమ్మా వడ్డీ రేట్ అడిగాడు. వడ్డీ రేటు ఈక్వల్ ఎంతమ్మా మనకి 100 ఇంటూ ఐ, ఇంట్రెస్ట్ ఎంతమ్మా 1 yearకి 1 రూపీస్ ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ ఎంతమ్మా మనకు 20, టైం పీరియడ్ ఎంతమ్మా 1 year కదా. సో ఫార్ములా ఆర్ ఈక్వల్ టు 100 ఇంటూ ఐ బై పీటీ. ఎస్ 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 5 టైమ్స్. సో వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 5%. Yes. If the values of x and y are reduced from 20% in the equation x and y square, by what percentage is the total value reduced? x y square సమీకరణంలో x మరియు y విలువలు 20% తగ్గితే మొత్తం విలువ ఎంత శాతం తగ్గుతుంది? x and y square విలువ అన్నాడమ్మా. అంటే స్టార్టింగ్ వాటి విలువ ఎంత అనుకుంటామా 100. ఇది మనకి x ఎంత శాతం తగ్గుతుంది 20, y కూడా ఎంతమ్మా 20%. 20% తగ్గితే ఎంతమ్మా 80/100. y కూడా 20% తగ్గితే ఎంతమ్మా 80/100. y స్క్వేర్ ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ 1 టైం రాస్తున్నా, అంటే ఎంతమ్మా 80/100. ఇది మనకి ఎస్. ఇప్పుడు ఎన్నమ్మా మనకి మొత్తం ఎనర్జీ ఇక్కడ 3, మొత్తం ఎన్నమ్మా 5 zeros ఉన్నాయి, ఇక్కడ 5 zeros క్యాన్సిల్ అవుతుంది. 8 into 8 into 8 అంటే ఎంతమ్మా 8 క్యూబ్డ్ ఎంతమ్మా 512,
డివైడెడ్ బై 10 అంటే ఎంతమా ఇది. అంటే సో 100 ఉన్నది XY ప్రకారము 20% తగ్గితే ఎంత అవుతుందో టోటల్గా 51.2 అవుతుందమ్మా. కానీ మొత్తం విలువ ఎంత శాతం తగ్గుతుంది అంటే 100 ఉన్నది 51.2 అయిందంటే ఎంత శాతం తగ్గిందంటే అప్పుడు ఏంటమ్మా 100 మైనస్ ఎంతమా 51.2. 10 మైనస్ 2 ఎంతమా 8. ఇది ఎంత ఉందమ్మా 9. 9 మైనస్ 1 ఎంతమా 8. అంటే ఇక్కడ ఒకటి క్యారింగ్ పోతే రిమైనింగ్ ఎంతమా 9. 9లో 5 పోతే ఎంతమా 4. అంటే ఓవరాల్గా ఎంత తగ్గుతుందమ్మా మనకి 48.8% అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 48.8%. నెక్స్ట్, in an election held between the two, 20% did not vote. Okay ma, and 120 votes are invalid. 120 votes are invalid. The winning candidate won a margin of 200 votes. He got 41% of the total votes. What is the percentage of the votes received by the losing candidate out of the total votes cast? Okay ma, ఇద్దరి మధ్య జరిగిన ఎన్నికలో 20% మంది ఓటు వేయలేదు మరియు 120 ఓట్లు చెల్లవు. గెలిచిన అభ్యర్థికి 200 ఓట్ల తేడాతో గెలిచాడు. అతనికి మొత్తం ఓట్లతో 41% వచ్చినది. పోలైన మొత్తం ఓట్లలో ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన ఓట్ల శాతము. సో పోలైన మొత్తము ఓట్లలో అన్నాడు, పోలైన మొత్తం ఓట్లు అన్నాడు. అంటే మొత్తం ఓట్లు ఇక్కడ ఏంటమ్మా మనకి 100x అనుకోండి మనకి ఇక్కడ 100 ఓట్స్ ఇవి మనకి. సో ఇద్దరి మధ్య జరిగిన 20% మాత్రం ఓటు వేయలేదు. ఇది 100x. 20% వేయలేదు అంటే 20% x అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 80% ఆఫ్ x ఏమవుతుంది ఓట్లు వేశారు. టోటల్ 100xలో 20x వేయలేదంటే టోటల్గా ఎంతమ్మా మనకి ఏంటమ్మా మనకి పోలింగ్ ఓట్స్, మొత్తము పోలింగ్ ఓట్స్ ఇవి, పోలైన ఓట్స్ ఇవి అంటే ఏమో 80% ఆఫ్ x. అందులో 120 ఓట్స్ చెల్లవన్నాడు అంటే ఆ 120ని కూడా యాడ్ చేయాలి, యాడ్ చేస్తుంది. ఇది మన కండిషన్, ఇవి మొత్తం ఓట్స్. బట్ ఇప్పుడు గెలిచిన అభ్యర్థి 200 ఓట్ల తేడాతో గెలిచాడు. అతనికి మొత్తము ఓట్లలో 41% వచ్చింది. ఇక్కడ చూడమ్మా మనకి విన్నింగ్ క్యాండిడేట్ అన్నాడు, విన్నర్ ఇక్కడ. నెక్స్ట్ ఏంటమ్మా లూజర్ అంటే లాస్ అయిన వ్యక్తి. విన్నర్ ఏమన్నాడమ్మా మనకి 41% వచ్చినాయి, దట్ ఈజ్ 200 ఓట్ల తేడాతో గెలుపొందాడు. అంటే విన్నర్కు వచ్చింది 41% ఎక్స్ అమ్మా. విన్నరు ఎన్ని ఓట్ల తేడాతో గెలిచాడు? 200 ఓట్ల తేడాతో గెలిచాడు. అదే లూజర్ ఎన్ని ఓట్లతో ఓడిపోతాడమ్మా మనకంటే 200 ఓట్ల తేడాతో ఓడుతాడు కదా. ఇది విన్నర్కి వచ్చిన ఓట్లు. అదే లూజర్ అంటే ఏమవుతుందమ్మా 41% ఆఫ్ ఎక్స్ మైనస్ ఎంతమ్మా 200. ఇది మనకి ఈ 200 మైనస్ చేస్తే విన్నర్కి వచ్చిన ఓట్లు 41%, లూజర్కి ఎంతమ్మా 41%. అంటే విన్నర్ ఎన్ని ఓట్ల తేడాతో గెలుస్తాడు 200. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ చేయొచ్చమ్మా? టోటల్ పోలింగ్ ఓట్స్కి ఈక్వల్ చేయొచ్చు కదా. ఎస్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి సో టోటల్ 80% ఆఫ్ ఎక్స్ ప్లస్ 120 ఈక్వల్ టు 41 ప్లస్ 41 అంటే ఎంతమ్మా 82% ఆఫ్ ఎక్స్ మైనస్ ఎంతమ్మా 200. ఎస్ ఇక్కడ 80% ఎక్స్ ఉంది, ఇక్కడ 82% ఎక్స్ అంటే ఎంతమ్మా మనకి 2% ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 120 ఇక్కడ 200 అంటే ఎంతమ్మా 80 అవుతుంది. ఎస్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 40. x% 40 అయితే దెన్ x ఈక్వల్ టు బై 100 అంటే ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా. సో 40 ఇంటూ 100 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 4000 రూపీస్, 4000 ఓట్స్. ఈ x అనేది ఏంటమ్మా మనకు సో x వాల్యూ వచ్చింది, మొత్తం ఓట్స్ అనేది మనకి 4000 అమ్మ మనకి. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏమన్నాడంటే పోలైన మొత్తం ఓట్లలో ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు. ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు అంటే ఎంతమ్మా 41% కదా. ఎస్ లూజర్కి వచ్చిన ఓట్లు మనకి ఎస్ అంటే ఎంతమ్మా మనకి మొత్తం ఎంత మనకి 4000. దాంట్లో ఎంతమ్మా మనకి 41% కావాలి, 41%. ఎస్ 0 ఏమవుతుందమ్మా క్యాన్సిల్. ఎస్ 0 4 1 ఎంతమ్మా 4 4 4 ఎంతమ్మా 16. ఇది మనకి ఎస్ ఇది. దాంట్లో ఎన్ని మైనస్ చేయాలా 200 మైనస్ చేయండి. 200 మైనస్ చేస్తే ఎంతమ్మా మనకి ఇక్కడ 1440 ఓట్స్ అవుతుంది. అంటే ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎంతమ్మా 1440 ఓట్స్. ఈ 1440 ఓట్స్ ఏమన్నాడు మొత్తము పోలైన ఓట్లలో ఎంత శాతం? పోలైన ఓట్లు అంటే ఎంతమ్మా మొత్తం మనకి పోలింగ్ అయిన ఓట్లు ఎంతమ్మా ఎంత మనకి సో పోలైన ఓట్లు అంటే 80% కదా మనకి. ఎస్ అంటే దేంట్లో 80%? 4000లో 80% వాల్యూ.
80% అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 0 క్యాన్సిల్ అంటే ఎంత వస్తుంది మనకి 3200 ఇది మనకి అంటే లూసర్కి ఎన్ని ఓట్లు వచ్చినామా 1440 ఓట్స్ వచ్చాయి. ఈ 1440 అనేది మొత్తం పోలైన ఓట్లలో ఎంత శాతం అంటే శాతాన్ని ఎలా అప్లై చేస్తాం మనం ఇక్కడ చెప్పండి మనకి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం శాతాన్ని అంటే 1440 డివైడెడ్ బై మొత్తం పోలైన ఓట్లు ఎంతమ్మా 3200 పర్సంటేజ్ మీన్స్ ఎంతమ్మా ఇంటూ 100 అవుతుంది. ఇది మనకి ఇంటూ 100 3 zeros 3 zeros ఏమవుతుందమ్మా క్యాన్సల్. ఎస్ 4 3s ఎంతమ్మా 12 ఎస్ 4 6 ఎంతమ్మా 24 0 ఎస్ 4 8 32 ఎస్ 8 ఎంతమ్మా 8 4s 32 4 రిమైనింగ్ 8 5 అంటే ఎంత వాట్ ఇస్ దట్ ఆన్సర్ 45% అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 45%. If 1 liter of water is added to 5 liters of mixture containing 40% alcohol, what is the percentage of alcohol in the new mixture? 40% ఆల్కహాలు మిశ్రమం యొక్క 5 లీటర్లకు 1 లీటర్ నీరు కలిపితే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం. ఆల్రెడీ 5 లీటర్లు మిశ్రమం ఉన్నాయమ్మా 5 లీటర్లకు ఎన్ని కలిపాడు 6 లీటర్లు కలిపాడు అంటే మొత్తం ఎంతమ్మా క్వాంటిటీ 6 లీటర్లు. ఈ 6 లీటర్లో కూడా ఆల్కహాల్ ఏమైనా చేంజ్ అవుతుందా 5 లీటర్ల ఎంత ఆల్కహాల్ ఉంటుందో 6 లీటర్లో కూడా ఆల్కహాల్ క్వాంటిటీ ఎలా ఉంటుంది సేమ్ ఉంటుంది. నువ్వు యాడ్ చేసిందమ్మా 1 లీటర్ వాటర్ యాడ్ చేసినావు అంటే ఇప్పుడు 5 లీటర్లో ఎంత శాతం ఆల్కహాల్ ఉందన్నాడమ్మా మనకి 40% అన్నాడు. సో 40% అంటే ఎంతమ్మా మనకి 0 క్యాన్సల్ 2 2s 2లో ఎంతమ్మా 5 5 క్యాన్సల్ అంటే 5 లీటర్లలో 40% అంటే ఎన్ని లీటర్ల ఆల్కహాల్ ఉందమ్మా 2 లీటర్స్. ఇప్పుడు 1 లీటర్ యాడ్ చేస్తే టోటల్గా ఎంత 6 లీటర్స్ 6 లీటర్లో కూడా ఎంత ఉంది ఆల్కహాల్ 2 మాత్రమే నువ్వు యాడ్ చేసేది వాటర్ కాబట్టి ఈ 6 లీటర్లో కూడా ఆల్కహాల్ ఎంత ఉంటుందమ్మా 2% అంటే ఎంతమ్మా మనకి 100. ఎస్ దట్ ఈజ్ 2లో ఎంతమ్మా 3 టైమ్స్ అంటే 1/3 ఇంటూ 100 అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 33 1/3% అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 33 1/3%. Next is if the price of item is increased by ఇదేంటమ్మా మనకి if the price of an item is increased by r% అమ్మా ఇది r% and the later reduced by ఇది కూడా ఏంటమ్మా r% నాట్ నెంబర్ అమ్మా ఇది r అప్పుడు మనకు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది. the price of an item is increased by r%. The inflated price was later reduced by r%. What value is 1 rupee? What is the value of original price? ఒక వస్తువు యొక్క ధరను 6% పెంచారు పెంచిన ధరను మరలా 6% తగ్గించారు ఇప్పుడు విలువ 1 రూపాయి అయితే అసలు ధర ఎంత అంటే ప్రజెంట్ వాల్యూ ఏమనుకుంటామా p అనుకోండి ప్రజెంట్ వాల్యూ p 6% పెంచారు అంటే అప్పుడు ఏం రాస్తామా 100 ప్లస్ r బై ఎంతమ్మా శాతం అంటే ఎంత 100 10% ఇంక్రీజ్ అంటే ఎంతమ్మా 100 ప్లస్ 20 అంటే 120/100 10% డిక్రీజ్ అంటే 100 మైనస్ 20 అంటే 80/100 వస్తాం. ఇప్పుడు 6% పెంచారు ఈ పెంచిన ధరను మళ్ళీ ఏం చేస్తారు అంటే రెడ్యూస్డ్ బై r% అంటే ఏమవుతుందమ్మా మనకి 100 మైనస్ r బై ఎంతమ్మా 100 దట్ బికమ్స్ ఎంత అవుతుందన్నమా 1 రూపీ అన్న. బట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 100 అవుతుకోతే ఏమవుతుందో మల్టిప్లై అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 10,000 అవుతుంది కదా మనకి డివైడెడ్ బై ఇవన్నీ ఏమవుతాయేమో న్యూమరేటర్కి వస్తుంది 10,000 డివైడెడ్ బై బట్ దీన్ని ఎలా ఉందమ్మా ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి కదా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే ఏం రాయొచ్చమ్మా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 100 ఇంటూ 100 స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా 10,000 మైనస్ b స్క్వేర్ అంటే b ప్లస్ ఎంత ఉంది r ఉంది కాబట్టి r స్క్వేర్ అంటే అప్పుడు ప్రజెంట్ వాల్యూ ఎంతమ్మా 10,000 డివైడెడ్ బై 10,000 మైనస్ r స్క్వేర్ అవుతుంది. వాట్ ఇస్ దట్ ఆన్సర్ ఇది మనకి if the square of a positive number is 2000% greater than the real number then find the square of that number. ధనాత్మక సంఖ్య యొక్క వర్గం వాస్తవ సంఖ్య కంటే 200% ఎక్కువ ఉంటే ఆ సంఖ్య యొక్క వర్గాన్ని కనుగొనండి అన్నాడు. ఆ ధనాత్మక సంఖ్య ఏమనుకుంటామా x అనుకోండి x బట్ ధనాత్మక సంఖ్య యొక్క వర్గం దీని యొక్క వర్గం అంటే ఏం రాయొచ్చమ్మా x స్క్వేర్ వాస్తవ సంఖ్య కంటే 200% ఎక్కువగా ఉంటుంది అంటే ఈ సంఖ్య యొక్క వర్గము ఆ సంఖ్య కంటే 200% ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు ఆ సంఖ్య ఏంటమ్మా x దీనికంటే 200% ఎక్కువ అంటే x ఇంటూ ఎంతమ్మా 2000% పర్సెంట్ అంటే ఎంతమ్మా డివైడెడ్ బై 100 క్యాన్సిల్ అవుతుంది.
ఎస్ దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఏం కామన్ తీయచ్చమా ఎక్స్ కామన్ తీస్తే ఏముంటుంది 1 ప్లస్ ఎంతమ్మా 20 అవుతుంది ఇది మనకి ఎస్ ఎక్స్ ఎక్స్ ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అయింది దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 20 ప్లస్ 1 అంటే ఎంతమ్మా 21 అవుతుంది ఎస్ ఆ సంఖ్య యొక్క వర్గం దీని యొక్క వర్గం అంటే దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 21 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 441 అవుతుంది సో వట్ దట్ ఆన్సర్ 441 ఓకే అమ్మా